హలో నాయనా, ఆఫీస్కి నుంచి వచ్చేటప్పుడు బజ్జీలు కొనుక్కరా. సరే కొడుక, తెస్తలే, ఏడవక ఆడుకో. హలో బాపు, ఇంటికి వచ్చేటప్పుడు బండికాడ పునుగులు పట్టుకరా బాపు, తినడానికి ఏం లేవు. సరే బిడ్డ. హలో డాడీ, నాకు ఎగ్ బోండాలు, ఆలు బజ్జీలు 2 దే. సరే బేటా తెస్తా, కొట్టుకోకుర్రి. ఇగో ఇట్లా ఇంటికాడ నుంచి పొల్లగాళ్ళు ఫోన్ చేస్తుంటారు పనుల మీద పోయిన నాయనలకు. ఇక వాళ్ళు చెయ్యంగానే పిల్లల మీద ఉన్న పాయిరం కొద్దిగా వందలకు వందలు పెట్టి కొనుక్కపోతుర్రా. ఆగు, అసొంటోళ్ళ కొరకే గీ వాడతా. మీరు నమ్మినా నమ్మకున్నా ఇది అల్లమే. అవు కానొస్తలే గిన్నె లేచి తిప్పుతుంటే అల్లం గంత తెల్లగుంటదా అని గరంగా ఆకుర్రి. కాకుంటే అల్లా అల్లం ఉండదు. అవు అల్లం లేని అల్లం పేస్టు, ఎల్లిగడ్డలు లేని వెల్లుల్లి పేస్టు, తీసి పారేసిన తొక్కలతోని వేస్తుర్రు. మరి అల్లం పొట్టు ఎల్లిగడ్డల తోడకలు తీసి గ్రైండర్లో వేసుడు, రుబ్బుడు, గిట్ల ప్లాస్టిక్ టబ్బుల్లో ఎత్తుడు, అటెంక ప్యాకింగ్లు కొట్టి దుక్నాలకు అమ్ముడు. చూడంగానే సూపులకు సూపర్ ఉందని ఎగబడి కొంటారు మనోళ్ళు కూడా. మళ్ళేండో కాదు, మన హైదరాబాద్ పట్టణంలోనే ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసోళ్ళు ఈ కల్తీ సరుకునంతా పట్టుకొని కేసులు రాసి సీజ్ చేసిర్రు. ఆగ చూడుర్రి, పొట్టంతా కడుగుతుండు, తీసి గ్రైండర్లు వేస్తుండు, గిట్ల కట్టెతోని కదిలిస్తుంటే మెత్తగా గిట్ల కిందున్న డబ్బాలకు వస్తుంది. జోర్క అయ్యేటట్టు నల్లానే పెట్టిర్రు. మళ్ళా ఇది చూడుర్రి, పాల క్యాన్లు ఉన్నట్టే ఉన్నాయి అన్ని. కల్తీ పాలు గిట్లనేమో అని అనుకునేరు. పాలు కాదు, కల్తీ నూనె. కల్తీ నూనె అనగానే ఏ బొక్కలతోనో లేకుంటే ఇంకా దేంతోనన్నా తయారు చేసిర్రేమో అని అనుకునేరు. ఇంతకు మునుపు హోటళ్లల్లో కాగిన నూనెను గిట్ల క్యాన్లు నింపుతుర్రు. చిన్న చిన్న హోటళ్లకు అగ్వసగ్వక అమ్ముతుర్రు, మందిని ముంచుతుర్రు. ఇదే కథ ఇది కూడా హైదరాబాద్లే. హైటెక్ సిటీలో దొరకబట్టిర్రు అధికారులు. హోటళ్లల్లో కాలిన నూనెను కిలోకు 20 రూపాయలు ఎంబడి కొంటుర్రట. వీధి వ్యాపారులకు 70 రూపాయలు ఎంబడి అమ్ముతుర్రట. ఇట్లయితుందని పట్నంలో దుకాణాలు చెకింగ్ చేస్తే ఏడ చూడు కల్తీ సర్కే. కల్తీ నూనె, కల్తీ అల్లము, కల్తీ ఐస్ క్రీంలు. దేని ఇడుస్తలేరు బద్మాష్ గాళ్ళు. పట్నం అంతా కల్తీ సరుకులు వారిస్తుర్రు. లాభాల కోసం పబ్లిక్ పానాలతోని ఆటలాడుతుర్రు. ఈళ్ళ షిడగతి మోకాల మనువయ్య. ఇక చూసిర్రు కదా అనలో, ఈ కల్తీ నూనెతోనే రోడ్ల మీద పునుగులు చేసేటిది, ఈ కల్తీ నూనెతోనే బజ్జీలేసేటిది. జర్ర కొనే కాడ తినే కాడ పాయలమ్మల్ల ఏం చెప్తున్నా.